నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. నాన్న ఒక మొక్క నాటి నీరు పోసి పెంచారు. కొడుకు ఆ మొక్కని శాఖోపశాఖలుగా విస్తరించి పెద్ద వృక్షాన్ని చేశారు. ఆ నాన్న మన అందరికీ తెలిసిన టి సుబ్బరామిరెడ్డి, ఆ కొడుకు సందీప్ రెడ్డి. ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ అతిథి గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండి సందీప్ రెడ్డి. హలో సందీప్ గారు, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్ అండి, ఫీలింగ్ గ్రేట్. వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. థ్యాంక్ యూ. టి సుబ్బరామిరెడ్డి గారు అంటే దేశమంతా తెలిసిన పేరే. సినిమా వాళ్ళు మావాడే అనుకుంటారు, పొలిటీషియన్స్ మావాడే అనుకుంటారు, అంతకు మించి పారిశ్రామిక దిగ్గజం. ఇది మీ నేపథ్యం. కానీ మీరు మిషిగన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నేరుగా గాయత్రి గ్రూప్లోకి ప్రవేశించారు. ఇది మీ ఇష్ట ప్రకారం తీసుకున్న నిర్ణయమా, లేక నాన్న పిలుస్తే వచ్చారా? లేదు, ఆల్వేస్ నాకు ఎప్పుడు ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చి జాయిన్ అయ్యి ఇంకా బిజినెస్ గ్రో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది. ఈవెన్ దో ఐ డన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పర్డ్యూ యూనివర్సిటీ అండ్ దెన్ మిషిగన్. అండ్ నేను ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో కూడా ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ 14-15 years old, ఐ యూస్ టు గో టు ది సైట్స్ ఆల్సో అండ్ స్పెండ్ సమ్ 2-3 months లైక్ అన్అఫిషియలీ అన్ ఇంటర్న్షిప్ లాగా చేసేది. సో ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్. అండ్ ఆ టైంలో నేను వెనక్కి వచ్చి జాయిన్ అయ్యే టైంలో మై ఫాదర్ యాక్చువల్లీ ఫార్మలీ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ 89-90 అండ్ అప్పుడు ఈ జాయిన్ స్టూడ్ ఫర్ పార్లమెంట్ అని. సో అందుకని ఆయన ఫుల్ టైమ్ ఆపరేషన్స్ నుంచి హీ టుక్ అ బ్యాక్ సీట్ ఫ్రమ్ దట్ టైమ్. సో నేనే మొత్తం ఐ హ్యావ్ గ్రోన్ ద బిజినెస్ what it is today. And he has mainly been the guiding force and policy making and advice అన్నీ ఇచ్చేది. బట్ డే టు డే మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటాను. ఇవాళ మీరు గాయత్రి గ్రూప్లో ఎండీగా ఉన్నారు. 1989లో మీరు కంపెనీలోకి ఏ పొజిషన్లో వచ్చారు? 25 ఏళ్ళకి మించిన ఈ ప్రయాణం ఎలా సాగింది? అప్పుడు మాది పార్ట్నర్షిప్ కంపెనీ. సో ఐ కేమ్ యాజ్ అ స్టార్టింగ్ అప్పుడు జాయింట్ ఎండీ అని చెప్పేది. అది అప్పుడు పార్ట్నర్షిప్ కంపెనీ. సో పెద్ద పొజిషన్ లేదు. ఐ స్టార్టెడ్ ఆఫ్ ఒక సైట్లో ఫస్ట్ చూసుకుంటా, దెన్ స్లోలీ ఐ టుక్ ఓవర్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 3-4 years తర్వాత కంపెనీ మేము లిమిటెడ్ కంపెనీలోకి చేసాము. చేసినప్పటి నుంచి నేనే ఐ వాజ్ హెడింగ్ ది హోల్ కంపెనీ. మీరు మేనేజ్మెంట్లోకి వచ్చాక గ్రూప్ చాలా వేగంగా డెవలప్ అయింది. బిజినెస్ చేయడంలో మీ ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది? I'm a middle level player. I take calculated risks. I don't take undue risks. But safe and JP maybe more towards being always, I think, second generation entrepreneur. Safety automatic వస్తుంది కొంచెం. We can't take completely undue risks because we have something to lose కదా అని. అందుకని ఇప్పటికి 27 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళకి మించిన ఈ ప్రయాణం ఎలా సాగింది? ఇట్స్ బీన్ గుడ్, అప్స్ అండ్ డౌన్స్. సో నేను చాలా మెయిన్ కన్స్ట్రక్షన్ బిజినెస్ని గ్రో చేస్తా. వీ హ్యావ్ ఆల్సో డైవర్సిఫైడ్ ఇన్ టు షుగర్స్ అండ్ అదర్ రియల్ ఎస్టేట్ వెంచర్స్. వీ హ్యాడ్ అదర్ వెంచర్స్ ఆల్సో అండ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ డెవలప్డ్. ఇప్పుడు మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ విచ్ మై ఫాదర్ స్టార్ట్ ఇన్ 82, వీ హ్యావ్ రీడెవలప్డ్ ఇట్ రీసెంట్లీ ఇన్ టు మహేశ్వరి మాల్ అని అండ్ ఐనాక్స్ థియేటర్స్ మల్టీప్లెక్స్ పెట్టాము. అట్లా వీ హ్యావ్ డన్ మెనీ థింగ్స్. Those were iconic for Hyderabad. Yes. గాయత్రి గ్రూప్లో రోడ్స్, పవర్, ఇన్ఫ్రా, ఇరిగేషన్ ఇలా చాలా రంగాలకి విస్తరించారు. వీటన్నిటిని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? బేసికల్గా మెయిన్ బిజినెస్ ఆఫ్ గాయత్రి ప్రాజెక్ట్స్ is actually construction, EPC. That is itself makes up about 70-80% of the turnover. సో అప్పుడు 10 years బ్యాక్ వెన్ ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్రైవేటైజేషన్ చేసినప్పుడు అరౌండ్ 2005-06లో మేము టోల్ రోడ్స్లో కూడా ఎంటర్ అయ్యాము. సో వీ హ్యావ్ నౌ ఒక 7 road ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. సో అది రోడ్స్ పెద్ద మేనేజ్మెంట్ ఇష్యూ ఎందుకు ఉండదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్కిల్ మాది ఇన్ హౌస్ ఉంది. సో కన్స్ట్రక్షన్ చేసాము. తర్వాత అది ఒకసారి ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్. ఇప్పుడు టోల్ అంటే టోల్ ఆపరేటింగ్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు టోల్ ఆపరేట్ చేసి డైరెక్ట్గా బ్యాంక్స్కి ఫండ్స్ ఇస్తారు. సో ఆ ఇష్యూ లేదు. దెన్ కమింగ్ టు ద అదర్ బిగ్ వెంచర్ వీ డిడ్ ఈస్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ కృష్ణపట్నం, అబౌట్ నియర్లీ 2600 megawatts. అక్కడ వీ హ్యావ్ అ జాయింట్ వెంచర్. ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు బ్రింగ్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఓన్డ్ కంపెనీ, కంట్రోల్ కంపెనీ Sembcorp, and they come in and it is completely jointly managed. So we have a full-fledged professional board CEO. So they run the day-to-day management. So మీరు పెద్దగా అక్కడికి వెళ్ళి day-to-day మేనేజ్మెంట్ ఏం చేయలేదు. అంతా పాలసీ అండ్ బోర్డ్ డెసిషన్సే ఉంటాయి.
అందుకని అంటే ఆ పవర్ ప్లాంట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేవు. టుడే ఇట్ ఈస్ 2600 megawatts. Total investment is more than 18,000 crores. Probably one of the largest in Andhra Pradesh. And you supply power to both? to Andhra, Telangana, and entire southern grid we are supplying to Tamil Nadu, Kerala, Karnataka, అన్ని దగ్గరలో. ప్రస్తుతానికి ఐ థింక్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏం లేవు, బికాస్ పవర్ ఇండస్ట్రీ ఐ థింక్ నెక్స్ట్ 2-3 years స్టిల్ ఐ థింక్ దేర్ ఇస్ అ సర్ప్లస్ సిచ్యువేషన్లో ఉంది. సో వన్స్ ఇట్ పిక్స్ అప్, బట్ వీ హ్యావ్ అ పొటెన్షియల్ టు ఇంకొక 2600 megawatts ఇదే సైట్లో యాడ్ చేయడానికి కూడా పొటెన్షియల్ ఉంది ఫ్యూచర్లో. అండ్ మచ్ ఇట్లా అప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా చేయొచ్చు. వన్స్ ది మార్కెట్ డిమాండ్ పెరిగితే వీ విల్ టేక్ అప్. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు చాలా పెద్ద కంపెనీలే ఎఫెక్ట్ అయ్యాయి. అటువంటప్పుడు కూడా గత 2-3 ఏళ్లుగా మీ కంపెనీ రిజల్ట్స్, షేర్ ప్రైజెస్ స్థిరంగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? అంటే ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు లాస్ట్ 3-4 yearsలో చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఈ బిఓటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి డిలేస్ అయ్యి, గవర్నమెంట్ డిలేస్ వల్ల ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్, ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ హై వెళ్ళినాయి బికాస్ ఆఫ్ ద లాస్ట్ స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ. సో దానివల్ల లాట్ ఆఫ్ కంపెనీస్ వెంట్ ఇంటూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సో మేము, యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హ్యావ్ డీరిస్క్డ్ అవర్ సెల్వ్స్ వెరీ కంఫర్టబుల్. మేము ముందే 5 years బ్యాకే తెలిసి వీ నెవర్ expanded too much into BOT. Okay. ఇప్పుడు engineering procurement, whatever we completed, we have consolidating. And power lo we have got a good partner. So danwale we were able to de-risk ourselves. And we are now concentrating more on EPC. And in the next 6-7 years with the new government and Modi Prabhutam with the trust on infrastructure, yes, there is huge potential and lot of investments coming in roads, railways, highways, annitlo. Anni construction vastayi. So danto memu we are going to only be an asset light model, so that we don't need to invest. We only take up the construction, get the build it and make profit and close it. Okay. So dani valla the market has recognized our thing, and our stock has done very well. Yes. Because they are looking more of asset light is better. In equity investors, they don't want to wait for long term. If itla invest chesi returns radaniki long term, they don't want to wait. అందుకని the companies who are stuck in those are stocks are not doing well. ఇందాక మీరు చెప్పినట్టు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్స్ నుంచి మీరు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, మళ్ళీ ఈపీసీలోకే వీఆర్ మోస్ట్లీ ఫోకసింగ్. లాస్ట్ 2 years we are more or less మా ఆర్డర్ బుక్ డబుల్ అయింది. ఓకే. ఓకే. ప్రస్తుతం మీ ఆర్డర్ బుక్ ఎంత ఉంటుంది? ఇప్పుడు అరౌండ్ 14,000 crores. అండ్ అందులో బిఓటీ కింద ఎన్ని? సేమ్ బిఓటీ ఏం లేదు ఇప్పుడు, అంటే ఓన్లీ నాన్ బిఓటీ 14,000. ఇప్పుడు ఇక బిఓటీ కంప్లీట్ అయిపోయినాయి ప్రాజెక్ట్స్ అన్ని. సో వీఆర్ అండ్ దే ఆర్ ఓన్లీ ఎర్నింగ్ ఇన్కమ్ నౌ. ఓకే. అంతే. సో దే నో కన్స్ట్రక్షన్ ఇన్ బిఓటీ అట్ ఆల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇవాళ దేశమంతా మీ ప్రెజెన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాలు బయట పనిచేసినప్పుడు మీకు వర్క్ ఎథిక్స్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పే లేదు. ఇట్స్ ఆల్ ఇండియా. తెలుగు దానికి ఏం డిఫరెన్స్ లేదు. వీఆర్ వర్కింగ్ ఇన్ నియర్లీ 15 states. ఐ సీ. ఫ్రమ్ నార్త్ ఈస్ట్లో, ఫ్రమ్ మిజోరాం టు అస్సాము, దెన్ బీహార్, యూపీ, ఒరిస్సా అన్ని దగ్గర చేస్తున్నాం. సో ఇట్ ఆల్ సేమ్ థింగ్. లోకల్ ప్రాబ్లమ్స్ కొన్నిట్లో ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ది టెరెన్. సో మాకు వీ బీన్ వర్కింగ్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ టైమ్. సో ఇన్ఫ్యాక్ట్ మాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓన్లీ మేబీ 20-30% ఆఫ్ అవర్ ఆర్డర్ బుక్, మెజారిటీ బయటే ఉంది. అండ్ పొలిటికల్ అఫిలియేషన్స్తో కూడా మీకేం సంబంధం లేదా? మీ నాన్నగారు కాంగ్రెస్, రాజ్యసభ ఎంపీ కాబట్టి. అది మాకేం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, బికాస్ వీఆర్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ పార్టీస్ అండ్ వీఆర్ మేము బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. ఆయనకి పర్సనల్గా ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఈజ్ జాయిన్డ్ అండ్ ఈజ్ ఎంపీ అండ్ ఈ వాంట్స్ టు డూ సర్వీస్, బట్ ఈ డజంట్ టేక్ సో మచ్ సైడ్స్ సో మచ్. సో వీఆర్ ఫ్రెండ్ టు ఆల్ పార్టీస్. సో దెర్ ఇస్ నో అంత ప్రాబ్లం ఏం లేదు మాకు. ఇటీవల కాలంలో చాలామంది పారిశ్రామికవేత్తలు పాలిటిక్స్లోకి రావడం సాధారణమైపోయింది. ప్రముఖ పాలిటీషియన్ కొడుకైన మీకు అటువంటి ఆలోచన కలగలేదా? ప్రస్తుతానికి నాకు పర్సనల్గా అంత ఆలోచన లేదు. హూ నోస్ ఫ్యూచర్ ఎట్లుంటుందో, బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేం ఆలోచన లేదు. దేశవ్యాప్తంగా మీరు ఎన్నో భారీ ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పటి వరకు టి సుబ్బరామిరెడ్డి గారు అంటే నాగార్జున సాగర్ డ్యామ్ టు అసోసియేట్ కన్స్ట్రక్షన్, దాంతో అసోసియేట్ అయి ఉంటారు. అలాగా మీకు బాగా సంతృప్తినిచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చేసాము మేము. ఓకే. సో ఇప్పుడు దాంట్లో నియర్లీ 50% ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మేమే చేసాము. సో అది ప్రాక్టికలీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంప్లీట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ అండ్ all that. So that is probably the best infrastructure project in the country. 8-lane expressway. Yes, it is. So, yes. So that is more satisfaction for us. And you own a part of it, or and two sections we have done on a BOT basis. Okay. And 2 sections we have done where funding వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది.
పాక్ హయత్ అనేది హైదరాబాద్లో టాప్ లగ్జరీ హోటల్ అంటారు. ఈ బిజినెస్ ఎలా ఉంది? ఇది చాలా ఐకానిక్ ప్రాపర్టీ కట్టాము Yes. అండ్ ఇట్స్ అ లగ్జరీ ప్రాపర్టీ. ప్రాబబ్లీ ఇప్పుడు పాక్ హయట్ అంటే బ్రాండ్ ఆఫ్ హయట్ గ్రూప్ ఇస్ అబౌట్ మోర్ దెన్ 300 హోటల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. Yes. వాళ్ళకి మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ఇది. సో ఈ పాక్ హయట్ ఈస్ ది టాప్ మోస్ట్ బ్రాండ్ ఇన్ హయట్ అండ్ దేర్ ఓన్లీ అబౌట్ 50 పాక్ హయట్స్ ఇన్ ద వరల్డ్. సో దిస్ ఇస్ ప్రాబ్లీ వాజ్ రేటెడ్ as one of the best హయట్స్. సో ఇట్ has done well and it's about nearly 4 years అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4-5 years. ఫస్ట్ 2-3 years it took time to pick up ఎందుకంటే తెలంగాణ అజిటేషన్ వల్ల హైదరాబాద్ బాగా బిజినెస్ బాగా ఎఫెక్ట్ అయింది. సో దాని హాస్పిటాలిటీ విజిటర్స్ రావడం బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు నౌ ఇట్ ఈస్ పిక్డ్ అప్ వెల్. అంటే మీకు లీజర్ అండ్ బిజినెస్ టూరిజమా లేకపోతే హాస్పిటాలిటీవా లేకపోతే మెడికల్? మోస్ట్లీ వీ హ్యావ్ బిజినెస్ గెస్ మోస్ట్లీ బిజినెస్ దాంట్లో బికాస్ లాట్ ఆఫ్ ఫార్మా కంపెనీస్ అన్ని హైదరాబాద్ ఆల్ అరౌండ్ ఆల్ ది మల్టీనేషనల్స్ ఆర్ స్టేయింగ్ హియర్. రెండోది ఈ వెడ్డింగ్స్ మ్యారేజెస్ అవి వస్తాయి అండ్ కొన్ని కాన్ఫరెన్సెస్ కూడా పెట్టుకుంటారు. బట్ హైదరాబాద్ ఈజ్ నాట్ సచ్ ఎ లీజర్ అండ్ టూరిజం మ్యాప్లో కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ గవర్నమెంట్ షుడ్ ఐ థింక్ మోర్ ప్రమోట్ హైదరాబాద్ మోర్. ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి ఎలా నడుస్తున్నాయి? అవి చాలా డిమాండ్ ఉంది. నియర్లీ 70% ఆక్యుపెన్సీ అండ్ దీస్ ఆర్ వీ హ్యావ్ 2 and 3 bedroom 1 bedroom అపార్ట్మెంట్ లాంగ్ స్టేయింగ్. ఎవరైనా 15 days అండ్ అబౌట్ 1 year కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ దీస్ మల్టీనేషనల్ కంపెనీ CEOs వచ్చారు, వాళ్ళు ఇప్పుడు 1 year వచ్చి ఉండిపోతారు. బయట తీసుకొని ఫ్లాట్ వాళ్ళకి సెక్యూరిటీ అన్ని ఇబ్బందులు లేకుండా ఇక్కడ దే వెరీ కంఫర్టబుల్. అటువంటి వాళ్ళు కొంతమంది లాట్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ ఉంటున్నారు బికాజ్ వాళ్ళకి ప్రైవసీ ఎక్కువ ఉంటుంది అక్కడ. అండ్ థర్డ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ బిజినెస్ పీపుల్ హూ కీప్ దెమ్ యాజ్ అ గెస్ట్ హౌసెస్ అట్టా. మీ భార్య సరిత రెడ్డి కూడా మీ బిజినెస్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తను గాయత్రి షుగర్స్కే పరిమితం అయి ఉంటారా లేక గ్రూప్ యాక్టివిటీస్ అన్నిట్లో గ్రూప్ అంటే షీఈస్ taking care of she's been working last 10 years with us. Okay. And before that she was taking care of the kids and she was always interested in other social causes. And so Gayatri Sugar, she directly takes care, she's the MD of the company and we have nearly a 250 crore sales company. It's in Nizamabad district law. And also she takes care of some of our other group assets which are personal and nothing like we have a lot of properties. Yes. All the assets upkeep and my wife takes care. But for example even she also helps in the hotel also. For example ఇప్పుడు మేము మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినా as an owner we monitor how Hyatt is doing. So she helps in monitoring the Hyatt all the review meetings and all. She attends. She does. She does. మీ పిల్లలు రాజీవ్ అండ్ అనిరుద్ కూడా మీతో జాయిన్ అయ్యారు. మీకు కాస్త రిలీఫ్ దొరికిందా? వాళ్ళకి ఏం బాధ్యతలు అప్పగించారు? But already my son Rajiv actually is 27 now and he has finished his engineering in America and he came back. He worked about 1 year. He worked in Singapore in Semcorp actually and power plants. Then he came back last 2 years, 2.5 years. He joined Gayatri Projects as a senior as a vice president operations and he took care of our one road project about nearly 2,000 crores BOT project in Orissa. He was completely taking care of that and working in charge. And also and he has started mining, underground mining venture he has started as a new division in Gayatri. That is probably we are doing 2 mines. One, in fact we have already started 1 million tons underground mining in partnership with Chinese government of China Coal and one of the world's largest Chinese companies. వాళ్ళతో partnership in Jharkhand. Okay. And ఒకటి ధన్బాద్ దగ్గర. So మైనింగ్ డివిజన్ మొత్తం he takes care of it. He has started the whole thing. And also now he is slowly getting trained in taking over the other aspects. He helps in planning and HR activities of Gayatri projects. And my younger son Anirudh, he just came back last year. He graduated from Stanford University and he started a IT venture. Making an IoT, Internet of Things అనేది. It's like basically focusing on the construction field. So he wants to what they call as digitize construction. Okay. So it's a startup company. He has about 50 already. So last 1.5 year he's been working on it continuously. So మీ కన్స్ట్రక్షన్ కి అది బాగా ఉపయోగపడుతుంది. He says if your construction in future that's independent venture and it could and he's using some of our sites for the development and all that and he is also helping us in tomorrow to
ఇంప్రూవ్ మా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా మోర్ మానిటరింగ్ అని వీ హ్యావ్ మోర్ బెటర్ మానిటరింగ్ ఆఫ్ అవర్ సైట్స్ అన్నీ. సో టుమారో హీ మే ఆల్సో గో, దట్ ఇస్ ఇండిపెండెంట్ కంపెనీ, సో యూ కెన్ సెల్ టు ది అదర్ పీపుల్ ఇన్ ద మార్కెట్ ఆల్సో. అయితే మీ అబ్బాయిలకి మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చారు అనమాట, బుద్ధిమంతంగా. దే ఆర్ వెరీ మచ్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అండ్ బిజినెస్ అంటే. సో దే ఆర్ వెరీ అంబిషియస్ అండ్ సో బోత్ ఆఫ్ దెమ్ కమ్ బ్యాక్ అండ్ హెల్పింగ్. నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, జిఎస్టీ అమలు ప్రభావం మీ ఇండస్ట్రీ మీద ఎంత ఉంది? మాకు పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వలేదు నోట్, బికాజ్ మాది యాజ్ ఎ సైడ్ కన్స్ట్రక్షన్ బిజినెస్, బేసికలీ లేబర్ పేమెంట్స్ ఉండేది మాకు. వీ సఫర్డ్ ఒక 1 month, బట్ తర్వాత ఎవ్రీబడి గాట్ యూస్ టు ఇట్ బికాజ్ దే వాజ్ అ క్యాష్ షార్టేజ్. సో వీ నార్మలీ మాకు వచ్చే పేమెంట్ కూడా చెక్లో వస్తుంది, మేము కూడా పేమెంట్ అన్ని సబ్ కాంట్రాక్టర్లకి చెక్లో ఇస్తాం. వాళ్ళు మా సబ్ కాంట్రాక్టర్స్ లేబర్కి ప్రాబబ్లీ దేవర్ డ్రాయింగ్ అండ్ పేయింగ్ ఇన్ క్యాష్. దట్ వాజ్ అన్ ఎఫెక్ట్. బట్ ఈవెన్చువలీ ఫర్ ఎగ్జాంపుల్ లేబర్కి ఇప్పుడు వాళ్ళ ప్రొవిజన్స్ అనుకోండి, సో వీడు వాటి ప్రొవిజన్స్కి చెక్ ఇచ్చేది, సో వాడు ప్రొవిజన్ ఇచ్చేది, సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేది. సో పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. అండ్ జిఎస్టీ ఎఫెక్ట్ మా కన్స్ట్రక్షన్ పైన ఇట్స్ స్టిల్ ఇన్ అ ట్రాన్సిషన్ స్టేజ్. అంటే మాకు కన్స్ట్రక్షన్ వీ పాస్ ఆన్ దట్ థింగ్ టు ది గవర్నమెంట్. సో జిఎస్టీ స్టిల్ వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అంత ఇంకా మాకు ఇట్ ఇన్వాల్వింగ్ మోర్ ఆఫ్ లాట్ ఆఫ్ కంప్లయన్స్, లాట్ ఆఫ్ థింగ్స్. అంటే నోబడీ నోస్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ స్టిల్. సుబ్బరామరెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో బాగా తెలిసిన పేరు. గాయత్రి గ్రూప్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి డైవర్సిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి? లేవు, అంత మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. ఐ థింక్ ఆయన మీడియా ఎంటర్టైన్మెంట్ హీ హాస్ టేకెన్ సమ్ ఫిల్మ్స్ ఎర్లియర్ అండ్ ఆల్ దట్ ఇస్ అ హాబీ, బట్ ఐ డోంట్ థింక్ వీఆర్ మీకు అటువంటి హాబీస్ అదంతేం లేదు. సామాజిక బాధ్యతగా మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్తారు? మేము చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము గాయత్రి షుగర్స్లో మై వైఫ్ షీ టేక్స్ కేర్, వీఆర్ నియర్లీ డీలింగ్ విత్ 10,000 farmers. సో లోకల్గా లాట్ ఆఫ్ యాక్టివిటీ వీఆర్ డూయింగ్. అండ్ మా టీఎస్ఆర్ ఫౌండేషన్ అని మా ఫాదర్ పేరుతో ఉంది, వైజాగ్లో లాట్ ఆఫ్ యాక్టివిటీ మేము చేస్తాము. అండ్ ఆల్సో ఇప్పుడు నేను కృష్ణపట్నంలో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ అరౌండ్ ద పవర్ ప్లాంట్స్, మెయింటైనింగ్ స్కూల్స్, వాటర్ సప్లై. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ వీఆర్ డూయింగ్. టు వాట్ ఎక్స్టెంట్ మా శక్తిమంత వరకు మేము చేస్తాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? ఐ థింక్ బాగుంది, బికాజ్ ఇద్దరు కాంపిటీషన్లో ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ గుడ్ పాలసీస్ అండ్ ఈచ్ వన్ ఈజ్ కంపీటింగ్ ఫర్ ది థింగ్. ఇప్పుడు ఒకరు వచ్చి నేను తెలంగాణలో పెడతానంటే ఇంకోటి ఆంధ్ర వాళ్ళు నేను ఇంకా బెటర్ ఇస్తానంటారు. సో ఇట్స్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీస్ డెఫినెట్లీ. అంటే మాది బేసికలీ ప్రస్తుతానికి ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్ బికాజ్ మేమంతా కన్స్ట్రక్షనే కాబట్టి, యాజ్ ఐ టోల్డ్ యూ మా ఆల్ ఓవర్ ఇండియా వర్క్. సో యాజ్ లాంగ్ యాజ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెన్ విల్ గెట్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో వీ ఓన్లీ జస్ట్ స్టార్టెడ్ నేను ఇంటర్నల్ రోడ్ స్టార్ట్ చేసాము. అండ్ తెలంగాణలో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్. సో అట్లా మాకు వీఆర్ నాట్ ఇన్ ఇండస్ట్రియల్ లైన్ నౌ. సో ప్రస్తుతానికి అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 years వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ఈపీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిఫోర్ లుకింగ్ ఎట్ ఎనీ అదర్ వెంచర్స్ ప్రస్తుతానికి, అన్లెస్ మై కిడ్స్ వాంట్ టు లుక్ ఎట్ ఎనీ అదర్ ఫ్యూచర్ థింగ్స్ చూద్దాం. మీరు డెట్ రిడక్షన్, అసెట్ లైట్ అని ఫోకస్ పెట్టుకున్నప్పుడు నిధుల సమీకరణ ఇబ్బంది కదా? డెట్ లైట్ అంటే బికాజ్ నేను చెప్పేది ఇప్పుడు మా ఈపీసీ బిజినెస్కి డెట్ పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద డెట్స్ వర్ టేకెన్ బికాజ్ ఆఫ్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు అసెట్స్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది అసెట్స్ వీ మే సెల్, సమ్ ఆఫ్ ది అసెట్స్ వీ మే డైవెస్ట్, అండ్ ఆ డబ్బులతో అసెట్ తగ్గించేస్తాం. సో వీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఫర్దర్ అసెట్స్. ఇప్పుడు ఇంకా ఫర్దర్ బీఓటీ ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఇంకా డెట్స్ పెరగాల్సి వస్తాయి అందుకని. సో మాకు ప్రజెంట్ యాక్టివిటీకి పెద్ద డెట్స్ రిక్వైర్మెంట్ లేదు, ఓన్లీ వర్కింగ్ క్యాపిటల్ కావాలా, విచ్ బ్యాంక్స్ ఆర్ సపోర్టింగ్ అస్, బ్యాంక్ గ్యారంటీస్, వర్కింగ్ క్యాపిటల్స్ అవన్నీ. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ యాక్చువల్లీ. మీ నాన్నగారు, మీ చెల్లెలు పింకీ రెడ్డి చాలా హై ప్రొఫైల్గా ఉంటారు, మీరేమో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మీరంతా తరచు కలుస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ వాళ్ళు అది ప్రొఫైల్ అంటే వాళ్ళు ఐఎమ్ మోర్ ఆఫ్ ఐ లైక్ టు మెయింటైన్ మోర్, ఐఎమ్ ప్రైవేట్ పర్సన్. సో అందుకని సో వాళ్ళు once a week we always meet. Sunday afternoon is like a family day. All of us meet, my father's house, all the grandchildren, everybody sit. Then my sister also joins after some time. Atla. So that way we are a family, we are very close. So we always meet and go for at least once a week for a movie. So atla. మీ బ్రదర్ ఇన్ లా సంజయ్ కూడా, వాళ్ళు కూడా హోటల్ బిజినెస్లో ఉన్నారు, జీవికే గ్రూప్. వాళ్ళకి మీకు కాంపిటేటివ్ ఫీలింగ్ ఉంటుందా? అదేం లేదు, కాంపిటేటివ్, ద మార్కెట్ ఈస్ సో బిగ్. సో వాళ్ళు మోర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హోటల్స్ మచ్ ఎర్లియర్. దిస్ ఓన్లీ వన్ హోటల్. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్.
సో వాళ్ళు కూడా దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆర్ ఆల్సో డూయింగ్ రోడ్. సో అట్లా ది మార్కెట్ ఈస్ వెరీ బిగ్. డూ యూ గివ్ ఈచ్ అదర్ బిజినెస్ అడ్వైస్? Yeah, we discuss. Sunday we meet, we see what is happening అని చూసుకుంటాం మేము. మీ చెల్లెలు మీ బాల్యంకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తూ ఉంటారు. మీరు చాలా బుద్ధిమంతైన బాల్యుడు కదా, చాలా విద్యార్థిట కదా. అంటే I was a very good student. And actually I was in fact public school I was a distinction student. I went to school in public school, then I went to US. అక్కడ కూడా I was in Dean's List. So అట్లా I was a good student and I had a nice childhood. Not that I have enjoyed everything, but I was not boisterous or naughty or atta. ఎప్పుడు When I కొంచెం was సోబర్ గానే ఉండేవాళ్ళు. Yeah. మీరు పాకెట్ మనీ అంతా దాచిపెట్టుకునేవాళ్ళు అని చెప్తారా ఆవిడ? అంటే గర్ల్స్ కదా, షీ వాజ్ మోర్ spendthrift, so I used to be more careful అంతే. మీరు బిజినెస్ కాకుండా మిగతా టైం ఎలా స్పెండ్ చేస్తారు? సండేస్ మీ ఫ్యామిలీని కలుస్తారు? Sunday family, movies, yeah, we go for movies and we love going to a theater and watching movies. And then we have a lot of social life, friends, family, parties untai. We keep going a lot, and then we also travel. I love traveling outside, seeing the world. So at least once a year we try to go and visit new places. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. Yeah. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్లో సందీప్ రెడ్డి జర్నీ. వచ్చే వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.